పరిశుద్ధుడు మహోన్నతమైన ఘనమైన మీ పవిత్రమైన ప్రేమ మీరు మాపై చూపిస్తున్నటువంటి మీ అపారమైన కృపకు ప్రభు యేసు వారి నామములో మా హృదయపూర్వకమైన వందనములు తండ్రి. దేవా, ఎదుర్కోలేని గొప్ప వాక్యాన్ని మాకు అందించి మా ఆత్మీయులను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం అందిస్తున్నందుకు ఉంటుంది. దేవా, ఇదిగో నేను విత్తబడుతున్నటువంటి ప్రతి మాట మీ పిల్లలమైన మా హృదయాలను కలింపచేసి మీకు ఇష్టమైన జీవితాలు జీవించడం మాకు సహాయం దయచేయండి తండ్రి. ఏ ఆలోచనతో అయితే పిల్లలు వచ్చారో మాకు తెలియదు కానీ తండ్రి, ఆత్మీయంగా వారిని సంతృప్తిపరిచి వారి జీవితాలకు అవసరమైన మాటలు అందించడం కోరుతూ ఉన్నాను. దేవా, వాక్యాన్ని చెప్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానంతో నన్ను నేను కనపరుచుకుంటాను. మిమ్మల్ని మహిమపరచుకోలాగా నన్ను పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. సమస్తమైన ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. చేదోచినందుకు మన ప్రభువు తీసుకువెళ్ళాము వేపూర్వకంగా తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచించే ప్రయత్నించాలి. గతసారి నుండి ఒక మనిషి రక్షింపబడాలి అంటే ఒక 4 విధాలు కలిగిన 4 పనులు ఆ మనిషి చేయాలి అని గతసారి మనం మాట్లాడుకుంటూ 3 విషయాలు దాన్ని ప్రధానంగా మాట్లాడలేదు. 4 విషయం అయితే మాట్లాడలేదు. మీరు ఎవరు అడగడం లేదు. ఏంటి అంటే మొదటి విశ్వాసము. ఒక మనిషి రక్షింపబడాలి అంటే మొట్టమొదటిగా దేవుని ఎదుట విశ్వాసంగా నిలబడాలి అన్న విషయం బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక రెండో విషయం ఏంటి అంటే విశ్వాసిగా దేవుని ఎదుట నిలబడిన నీవు లేక నేను ప్రార్థన జీవితంతో ఎప్పుడు దేవుడితో సహవాసాన్ని అంటే ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి అని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇక మూడో విషయం ఏంటి అంటే అది ప్రధానమైనదిగా చాలా ప్రాముఖ్యమైనదిగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏంటి మూడోది? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు. అంటే మనిషి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితమై పడుగులు వేయాలి అంటే బాప్తిస్మం అనేది ఒక కీలకమైన ఘట్టంగా మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. బాప్తిస్మం ఎలా తీసుకోవాలి, అసలు ఎందుకు తీసుకోవాలి, తీసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడాం. ఈ 3 విషయాలు మాట్లాడుకొని ఈరోజు మనం జీవించడానికి ఎలాంటి వాక్యాలు అయితే అవసరమో ఆ వాక్యం మరింత పదునైనదిగా మరింత శక్తి కలిగినదిగా మనకు బైబిల్లో కనిపిస్తుంది. ఏంటి ఆ 4 విషయం ఏంటి అని మనం ఒకసారి చూస్తే ఈ మాట బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి వర్తించే మాట మర్చిపోకండి. బాప్తిస్మం తీసుకోవడంతోనే మన మీద రక్షింపబడినట్లు కాదు. ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళాలనుకోండి, టికెట్ కొనుక్కున్నాను. టికెట్ కొనుక్కున్నంత మాత్రం నేను వైజాగ్ వెళ్ళిపోగలనా? వెళ్ళలేదు. ఆ టికెట్ కొనుక్కొని నేను బస్సు టికెట్ తీసుకుంటే బస్సులో ప్రయాణం చేయాలి. ట్రైన్ టికెట్ కొనుక్కుంటే ట్రైన్లో ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసినప్పుడే నా గమ్యాన్ని నేను చేరుకోగలను. క్రైస్తవ జీవితం కూడా అంతే. బాప్తిస్మం అనేది దేవుడితో సంతోషంగా ఒక చక్కని సమాసం కలిగి పరిశుద్ధంగా బ్రతకడానికి ఒక అర్హత మాత్రమే. బాప్తిస్మం తీసుకోవడం అంటే నాకు పరలోకంలో సీట్ కన్ఫర్మ్ అంటే నేను పేరు రాయించుకున్నాను, ఖర్చు చేశాను, చచ్చిపోయిన ఖచ్చితంగా వెళ్తాను అనడానికి లేదు. నేను వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి జీవిస్తాను అని తీసుకోవడమే బాప్తిస్మం. ఇంకా చెప్పాలి అంటే పిల్లలు ఎగ్జామ్స్ రాసారా? రాసేటప్పుడు హాల్ టికెట్ తీసుకుంటాం. హాల్ టికెట్ తీసుకున్నంత మాత్రమే పరీక్షలో పాస్ అయినట్లేనా? మరి రాయాలి అంటే పరీక్ష రాయలేదు కాదా? హాల్ టికెట్ ఉంటేనే అలౌ చేస్తారు, లేకపోతే బయటపోవడం. అంటే హాల్ టికెట్ దేనికి అంటే పరీక్ష రాయడానికి మాత్రమే. బాప్తిస్మం కూడా దేనికి అంటే మనం పరిశుద్ధంగా బ్రతకడానికి అర్హత మాత్రమే. 70-80 ఏళ్ల జీవితం దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశమే బాప్తిస్మం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న నువ్వు నేను
ఎలాంటి జీవితాన్ని జీవించాలి, లేక బాప్తిస్మం తీసుకున్న మనందరము ఎలాంటి భక్తి జీవితాన్ని దేవుని ఎదురు కనపరచాలి అంటే అద్భుతమైన వచనం మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త, సౌండ్ మమ్మీకి వస్తుందా? మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాట స్వయంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే అంతవరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడును. ఈ మాటలో రెండు విషయాలు నాకు అర్థం కాదు. ఒకటి, అంతవరకు సహించాలి అని మాట్లాడుతున్నారు ప్రభు వారు. ఏ అంతవరకు? ఇక్కడ రెండోది ఏంటంటే సహించాలి అని మాట్లాడుతున్నారు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మరలా ఈ వచనానికి వస్తారు. ఈ వచనం మాట్లాడుతుంది ఎవరంటే ప్రభు వారు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ సందర్భం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే మొదటి వచనం నుంచి ధ్యానించే ప్రయత్నించాలి. ఈ మొదటి వచనం నుంచి మాట్లాడే ప్రతి మాట ఈ రోజు మనం ఎలా సిద్ధపడాలో మనకు నేర్పుతుంది. ఎలాంటి సిద్ధపాటు కలిగి లోకంలో జీవించాలో నేర్పుతుంది. చూద్దాం. మొదటి వచనం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడములను ఆయనకు చూపించవచ్చి, అందుకు ఆయన ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచిపోకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. యేసు ప్రభువు దేవాలయం నుంచి వెళ్తూ ఉండగానే పక్కన శిష్యులు కూడా ఉన్నారు. వెంటనే శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఈ కట్టడాలు చూడ ఎంత బాగున్నాయి, యెరూషలేము దేవాలయం అది, బంగారు దేవాలయం అది. సొలొమోను గారు కట్టించిన తర్వాత అది నెబుకద్నెజరు కాలంలో కూలిపోతుంది. బబులోను సామ్రాజ్యం మీద కూలిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పునఃప్రారంభిస్తారు. అంటే మళ్ళీ కడతారు. కట్టిన తర్వాత కొంతకాలం జరిగిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యులు మాట్లాడుతూ, ఈ దేవాలయం చూడు ఎంత బాగుందో, ఎంత నైపుణ్యంతో కట్టారు, ఎంత బంగారం పట్టిందో దీనికి, ఎంత చక్కగా ఒక అల్లికలాగా ఒక అద్భుతమైన ఒక గొప్ప స్థితిలో ఈ దేవాలయాన్ని కట్టారు అని కట్టడాలు చూపిస్తున్నారు ప్రభు వారికి. అప్పుడు ప్రభు గారు అన్నారు, మీరు కట్టడాలు చూస్తున్నారు కదా, ఈ స్తంభాలను, ఈ గోడలను ఇంత ఎత్తుంది, ఇంత పొడవు ఉంది అని దీని గొప్పతనాన్ని తెలియజేస్తూ మాట్లాడుతున్నారు కదా, ఇది రాయి మీద రాయి కూడా నిలబడకుండా ఖచ్చితంగా పడిపోతుందని మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మీకు ఆ విషయం కొంచెం అర్థం కాలేదు. మీకు ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు వారి పునరుత్థానం వరకు శిష్యులు ఎలా ఉన్నారు అంటే స్టాండర్డ్గా లేదు. అది ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే. అంటే శిష్యులుగా తరబేతి పొందుతున్నారే తప్ప ఒక స్థితిలో విశ్వాసులుగా నిలకడమైన స్థితిలో వారు లేదు. పునరుత్థానం జరిగిన తర్వాత వీరి విశ్వాస కార్యం అంటే వీరి ఆత్మీయ జీవిత కార్యం పొందుతుంది. ఇది ఎప్పుడు అంటే ట్రైనింగ్ పీరియడ్. అంటే యేసుక్రీస్తు వారి దగ్గర అభ్యాసం చేస్తున్నటువంటి పీరియడ్ అది. ఇప్పుడు వెంటనే మీకు అర్థం కాక యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి డౌట్స్ అడిగేవాళ్ళు. అలానే ఇప్పుడు చెప్పిన మాట కూడా వెళ్ళి వెంటనే అడుగుతారు ప్రభు వారు. ఈ రెండవ వచనంలో నాకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి. అందుకు ఆయన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచిపోకుండా పడద్రోయబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నిజంగా ఇది జరిగిపోయిందా ఇంకా జరగాలి. యెరూషలేము దేవాలయం గురించి రాయి మీద రాయి, ఒక్క రాయి కూడా నిలబడకుండా ఖచ్చితంగా పడిపోతుంది అని మాట్లాడుతున్నారు శిష్యులతో. శిష్యుల జీవితం ఎప్పుడో అయిపోయింది. మరి ఇప్పుడు ఈ మాట నెరవేరిందా లేదా అంటే నెరవేరిపోయింది. క్రీస్తు శకం 70లోనే యెరూషలేము దేవాలయాన్ని కూల్చేస్తాడు. కూలిపోయింది, ఇప్పుడు లేదు. అంటే ప్రభు వారు చెప్పిన మాట జరిగిపోయింది అన్నమాట. ఈ దేవాలయం కూలిపోతుంది అనే విషయం అప్పుడు మాట్లాడారు. ఆ తర్వాత క్రీస్తు శకం 70లోనే దేవాలయం కూలిపోయింది. అంటే
అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు జరిగిపోతూ ఉన్నాయి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నెరవేరుతూ ఉన్నాయి అన్న విషయం ఈరోజు మనం గమనించాలి. ఇది గమనిస్తే ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో, ప్రభు వారు చెప్పిన దానికి నేను దగ్గరగా ఉన్నాను, దూరంగా ఉన్నాను అన్న విషయం అర్థమవుతుంది. ఇక్కడ రెండో విషయాన్ని మనం చూద్దాం. మూడో విషయం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేని మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. మొదలు పెడతారా? నిజంగా ఇవన్నీ చెప్తున్నావు కదా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? దేవాలయం కూలిపోతా అంటున్నావు, ఎప్పుడు జరుగుతుందని? నువ్వు మళ్ళా వస్తాను అంటున్నావు, ఎప్పుడు జరుగుతుంది? నువ్వు రావడానికి ఈ సూచనలు, నువ్వు ఇస్తున్న సూచనలన్నీ జరగడానికి మాకేంటి సూచన, మేము ఎలా నమ్మగలము అని అడుగుతున్నారు. పాత నిబంధనలో ఇది ఒక కన్యక గర్భవతి కుమారుడు కంటుంది అన్న ప్రవచనం ఉంది. అంటే ఒక కుమారుడు భూమి మీద పుడతాడు అని చెప్పడానికి మరి గారి సూచన. అలానే ఇప్పుడు నువ్వు అన్నీ చెప్తున్నావు, దేవాలయం పడిపోతుందని చెప్తున్నావు, ఇవన్నీ చెప్తున్నావు. కాబట్టి నీ రాకడకు ఈ యుగ సమాప్తిగా అయిపోవడానికి ఏంటి సూచనలు అంటే, ప్రభు వారు అప్పుడు మొదలు పెడుతున్నారు ఏమని, ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా చూసుకోండి. అంటే ప్రభు వారి రాకడకు మోసానికి ఏదో దగ్గర సంబంధం లేదు, ఉంది. అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు అంటే ఇగో మోసం జరుగుతూ ఉన్నప్పుడు నేను వస్తాను. అయ్యా నువ్వు ఎప్పుడు వస్తారు మళ్ళీ రాకడు అంటే ఎంతో మంది మోసగాళ్ళు బయలుదేరినప్పుడు నేను వస్తాను అని మాట్లాడుతున్నారు. అందుకే ఇది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా జాగ్రత్తపడాలి. అంటే ప్రభువారు చెప్తూ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నేను వచ్చే సమయానికి మోసగాళ్ళు మీలో ఉంటారు అని మాట్లాడుతున్నారు. ఇది కూడా జరిగిందా అని ఒకసారి ఆలోచిస్తే, ఏ శిష్యులతో అయితే ఆయన మాట్లాడారో ఆ శిష్యుల కాలంలోనే జరిగింది, నెరవేరిపోయింది. శిష్యులతో మాట్లాడుతున్న మాటలే ఇవి. ఈ శిష్యులలో ఒకడైనటువంటి పేతురు గారు పత్రిక రాస్తూ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట జరుగుతుంది అని మాట్లాడతారు. ఒకసారి ఆలోచన కూడా చూద్దాం. పేతురు గారు రాసిన రెండో అధ్యాయం మొదటి వచ్చి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు మీరు తమను పొందిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకొనుచు నాశనకరముకు బెనాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుచుదురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యమును చెప్పుచు మీ వలన లాభం సంపాదించు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము ఉనికి నిద్రపోదు. చాలు. పేతురు గారు మాట్లాడుతూ ఒక పత్రిక రాస్తున్నారు. ఎవరికి? మనక పేతురు గారు ఒక ప్రాంతానికి ఒక 2 పత్రికలు రాశారు. ఇది ఆయన రాసినటువంటి రెండవ పత్రిక. ఎవరికి రాశారు అంటే మొదటి పత్రిక మొదటి వచనంలో ఆయన కనబడుతుంది. గల్తీ ప్రాంతానికి, కప్పదొకియా ప్రాంతానికి, బితూనియా ప్రాంతాలకు, ఈ ప్రాంతాలకు పత్రిక రాస్తూ మొదటి పత్రిక రాస్తారు. ఇప్పుడు మనం చదివింది ఏంటంటే రెండో పత్రిక. ఇప్పుడు రెండో పత్రిక కూడా ఆ ప్రాంతాల వాళ్ళకి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువలనే మీలో కూడా ఏమన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారట. అంటే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత పునరుత్థానం జరిగి శిష్యులు బలపడిపోయిన తర్వాత వీళ్ళు ప్రసంగం చేయడానికి లేక వాక్య పరిచయం చేయడానికి వెళుతూ ఉండగానే వీరికంటే ముందు ఎవరు బయలుదేరారు? అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, అబద్ధ బోధకులు బయలుదేరారు. వారు కూడా రహస్యంగా బోధిస్తున్నారట. అంటే భిన్నాభిప్రాయాలు కలిగించేవి.
అంటే దేవుని అభిప్రాయాన్ని కాకుండా వీరి అభిప్రాయాన్ని ప్రజలకు చొప్పించడానికి రహస్యంగా తలుపులేసుకుని మాట్లాడుతున్నారట వాక్యంలాగా. అలాంటి వాడు బయలుదేరారు మాట్లాడుతున్నారు పేతురు గారు. భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించేవారు బయలుదేరిపోయారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ప్రభు వారు పలికారు. అంటే పేతురు గారు ఉన్న ఆశకాలంలోనే యేసుక్రీస్తు వారు మరణించిన కొద్ది కాలానికి ఆయన చెప్పిన మాటలు జరిగిపోతూ ఉన్నాయి అని బైబిల్ మనకు సాక్షిస్తుంది. ఇంకా ఆలోచిస్తే పౌలు గారు కూడా ఒక పత్రికను రాస్తూ పౌలు గారు కూడా ఇదే విషయాన్ని ఎవరైతే మాట్లాడతారు ఆయన ఒకసారి చూద్దాం. తీతు గారు రాసిన పత్రిక, తీతు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. అనేకులు విశేషముగా విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోరు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములని పాడు చేయుచున్నారు. చాలు. పౌలు గారి పత్రిక రాసడానికి ఎవరున్నారు? అవిధేయులు ఉన్నారు, సున్నతి సంబంధులు ఉన్నారు. ఏ విషయాలైతే బోధించకూడదో ఆ విషయాలు బోధిస్తూ కుటుంబాలని నాశనం చేస్తున్నారు బయలుదేరిపోయారు. కుటుంబాలైతే దేవుని ఉద్దేశంతో కట్టబడాలి, కానీ మీరు మాట్లాడుతూ ఉంటే ఉన్న కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. అంటే అలాంటి మోసగాడు బయలుదేరిపోయారు. ఎప్పుడో పేతురు గారు పౌలు గారు జీవిస్తున్న ఆ మొదటి శతాబ్దాలలోనే అబద్ధ బోధకుడు మోసగాడు ప్రభువారు చెప్పినట్లుగా బయలుదేరి సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్నారంటనా? ఇప్పుడున్నారా? ఈజీగా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడున్నారా లేదా? ఉన్నారు. ఎలా ఉన్నారని చెప్పగలం మనం? వీడు మోసగాడు అని రాసుకుంటుంది బోర్డు, బయట మనం బోర్డు పెట్టుకున్నట్లుగానే మోసగాడు సంఘం ఉంటుందా? మరి వీడు మోసగాడు మనం ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలము అంటే వారి ప్రవర్తనను బట్టి చెప్పగలం, వారి వాక్యాన్ని బట్టి చెప్పగలం, వారి మాటలను బట్టి చెప్పగలం, వారి ప్రవర్తించే తీరును బట్టి చెప్పగలం. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు వాళ్ళే అని ఎప్పుడో పేతురుగా ఉన్నప్పుడు మొదలైంది మోసగాళ్ళ పోరాటం, ఇప్పటికి విస్తరించింది. అంటే ఇప్పుడు మరీ ప్రబలిపోయింది. చూడండి, కుటుంబాలు పాడు చేసి మోసగాడు బయలుదేరిపోయి వాటిని చేపట్టుకొని ప్రభు వారు చెప్పినట్లుగా ఇది మోసం చేసేవాడు వస్తున్నారు, జాగ్రత్త పడండి అని శిష్యులు నేర్పుతున్నారు ఆయన. ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈరోజు కనపడిన ప్రతి సంఘం వల్ల దేవునికి ఇష్టమైనది అనుకోకూడదు, కనిపించిన ప్రతి సంఘం వల్ల చెడ్డదని కూడా అనుకోకూడదు. దానిలో ఒక వాక్యాన్ని బట్టి దేవుడి ఉద్దేశాలను బట్టి ఇది ఏ సంఘం లేక ఇది ఎవరి ఉద్దేశాలను నడిపింపబడుతుందో మనం చెప్పాలి తప్ప ప్రతిదాన్ని దేవుడిని అనడానికి లేదు, ప్రతిదాన్ని దేవుడిని కాదు అనడానికి లేదు. కానీ ప్రభు గారు చెప్తుంది ఏంటి అంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి, మోసపోకండి మీరు. అంటే వాక్యం విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. వాక్యాన్ని వినే విషయంలో, వాక్యాన్ని చదివే విషయంలో, ఎవరైనా చెబుతుంటే జాగ్రత్తగా వినే విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దాని అర్థం. అదే శిష్యులకు బోధిస్తున్నారు ప్రభువారు. ఈరోజు మాట మనం కూడా వర్తించమాట. అంటే ప్రభువారి రాకడకు సూచన ఏంటి అంటే ఇదిగో నేను వచ్చే టైంకి భూమి మీద చాలా మంది వరకు ఎలా ఉంటారు? మోసగాళ్ళలా ఉంటారు. ఎంతో మంది వారి పోకిరీ చేస్తున్న అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. మా ఎవరు ఏది చెప్పినా మాకు ఎంత తెలియదండి. ఏంటి అలవాటు ఏంటి? వాక్యం చెప్తే వెనుకుదవ్వాలి, నీ ఆత్మీయంగా బలపరిచి మాటలు చెప్తే వెనుకుదవ్వాలి. మీ దగ్గర సినిమా సీరియల్స్ చెప్పినా చక్కగా పెట్టారా? అది వాక్యానుసారమైందా? చక్కగా ఎక్కడో కల్పనాలు అంటే ఒక కళ చక్కగా జడలన్నట్టు అల్లేసి నువ్వు చక్కగా చెప్తున్నారు అనుకోండి, బాగుంది అంటే కూర్చుంటారా? అది వాక్య సంబంధమైనదా? అంటే వ్యక్తి మీద అభిమానం ఎలా చేస్తుంది అంటే వాక్యాన్ని కూడా తప్పుదో పట్టించేలా చేస్తుంది. మీకు ఒక వ్యక్తి మీద అభిమానం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏది చెప్తున్నా వెంటనే ఇష్టపడిపోతారు.
కానీ వాక్యానికి మనం ఇష్టపడినప్పుడు, వాక్యాన్ని మాత్రమే మనం చూస్తున్నప్పుడు చెప్పే వ్యక్తి మీద మన మనసు ఉండదు. మనకు కావాల్సింది వాక్యం. అంటే కల్పనా కథలు చెప్తూ ఉంటే వినకూడదు. కల్పనా కథలు చెప్తూ ఉన్నా, భిన్నాభిప్రాయాలతో చెప్తూ ఉన్నా, వాక్యం కాకుండా మరొకటి చెప్తూ ఉన్నా అది ఆత్మీయ జీవితానికి అవసరమైనది కాదు అని జాగ్రత్త పడిపోవాలి అని ప్రభు గారు మాట్లాడుతున్నారు. ఇక మూడో విషయం ఏంటి అంటే చూద్దాం సార్. మత్తయి గారు రాసిన సువార్త 24వ మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చాలు. ఇదే మూడో విషయం. మొదటిది ఏంటి? దేవాలయం కూలిపోతుంది అని ప్రభు వారు పలికారు. క్రీస్తు శకం 70లోనే అది నెరవేరిపోయింది, కూల్చివేయబడింది. రెండోది ఏంటి అంటే నేను వచ్చే టైంకి అనేక మంది మోసగాళ్ళు బయలుదేరిపోతారు, వారి నుండి మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పారు. ఆనాడు జరిగింది, ఈనాడు కూడా జరుగుతుంది. ఇక మూడోది ఏంటి అంటే నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. మరి ఈ మాట కూడా జరిగిందా అంటే ఖచ్చితంగా ఎప్పుడో జరిగిపోయింది మాట. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత యూదులలో, ఇశ్రాయేలులో ఉన్న హాట్ టాపిక్ ఏంటి అంటే క్రీస్తు ఇంకా వస్తాడు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. మనమేమో మన కొరకు ఎవరైతే చనిపోయారో ఆయన యేసుక్రీస్తు వారు అని నమ్ముతాం. మన కొరకు ఎవరైతే కలువరిలో ప్రాణం పెట్టారో ఆయన నాకు రక్షణకర్త అని మనం స్వీకరిస్తాం. ఆయన దేవుడు పంపిన వ్యక్తిగా మనం మన ఆత్మీయ జీవితాన్ని ప్రభువుగా అంగీకరిస్తాం. కానీ ఇప్పటికీ కూడా యూదులలో చాలా మంది, ఇశ్రాయేలులో చాలా మంది, అంటే కొంతమంది వరకు నమ్ముతారు, కొంతమంది నమ్మరు. వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే పాత నిబంధనలో మెస్సియాని పంపిస్తానన్నాడు దేవుడు. ఖచ్చితంగా ఆ మెస్సియా ఇంకా వస్తాడు అని ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉంటారు. చనిపోయిన యేసుక్రీస్తు వారిని మెస్సియాగా అంగీకరించు. ఎవరు? యూదులలో ఉన్నారు, ఇశ్రాయేలులో కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఇశ్రాయేల్ దేశంలో చూడండి, మా అభిషేకుడు మా మెస్సియా ఇంకా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు పాత నిబంధన ప్రకారంగా. కొత్త నిబంధనలో వచ్చి యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించరు. ఆనాడు యేసుక్రీస్తు మరణించిన తర్వాత సమాజం అంతా కలవరపడింది. ఏ విషయం అంటే ఈ విషయం, నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే తీసుకున్నాను, ఎంతో మంది వస్తారు అన్నారు. చాలా మంది వచ్చారు. వీరికి ఒక క్రీస్తు పుట్టుకొచ్చాడు, ఇదిగో నేనే అభిషేకుడు, ప్రభు పంపిస్తానని ప్రవచన ద్వారా చెప్పింది నా గురించి అని ఎంతో మంది వచ్చారు. ఏంటి మెస్సియా అంటే అర్థం ఏంటి? మెస్సియా అంటే అర్థం ఏంటి? సమ్మర్ స్పెషల్ క్లాస్ మొదలు పెట్టారనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టును. ఇది ప్రవచనం. పాత నిబంధనలో ఉన్న ప్రవచనం ఏంటంటే ఇదిగో యెరూషలేము దేవాలయం కట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అభిషేక్తుడు వచ్చేంత వరకు, అంటే దేవుడు ఏ అభిషేక్తుడైతే భూమి మీద పుట్టిస్తానన్నాడో ఆ అభిషేక్తుడు వచ్చేంత వరకు 7 వారాలు పడుతుంది అని మాట్లాడుతున్నారు. 7 వారాలు అంటే మన వారాలకు లెక్క వేయకండి. ఒక్కరోజు దేవుడికి ఎన్ని రోజులతో సమానం? 1000. ఇప్పుడు 7 వారాలు పక్కన పెడితే అభిషేక్తుడు అన్న మాట మనకు కనిపిస్తుంది. అంటే అభిషేక్తుడు వస్తాడు అని ప్రవచనాలు చెప్తున్నాయి. అభిషేక్తుడు అంటే అర్థం ఏంటంటే కింద పుట్టినోట్లో మనకు కనిపిస్తుంది. ఏమని? మెస్సియా. అంటే మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తుంది సమాజం. అభిషేక్తుడు వస్తాడు అని ఎదురు చూస్తుంది సమాజం. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు చాలా మంది యేసుక్రీస్తుని మెస్సియా అన్నారు. క్రీస్తు అంటే కూడా మెస్సియా అనే అర్థం. మీకు ఇంకా కావాలి అంటే యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది. ఒకసారి యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం 42వ వచనం.
యేసునందుకు అతని తోడుకొని వచ్చి మెస్సియా అను మాట అభిషేక్తుడని అర్థము. చాలు. మెస్సియా అనే మాటకి ఏంటి అర్థం? అభిషేక్తుడు. ఇందాక మనం దానియేలు గ్రంథంలో చూసింది ఏంటి? అభిషేక్తుడు అన్న మాట మెస్సియా. ఇప్పుడు మెస్సియా అన్న అభిషేక్తుడు అన్న ఒకటే. ఇప్పుడు అభిషేక్తుడు అన్న మాట దగ్గర పుట్టినట్లే ఇంకో భాగం రాయించాడు. ఏంటది? క్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారంటే నేను క్రీస్తుని అని వచ్చారు భూమి మీద. క్రీస్తుగా కనుపరుచుకున్నారు ఆయన. ఇప్పుడు క్రీస్తు అన్న మెస్సియా అన్న అభిషేక్తుడు అన్న ఒకటా లేదు? ఒకటే. క్రీస్తు నేను వచ్చాను అన్నాను అంటే దేవుడు అభిషేకించిన వ్యక్తి అన్న విషయం సమాజానికి అర్థం కాదు. నేను అభిషేక్తుడిని అన్నాను అంటే దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేనే అన్న విషయం అర్థం కావాలి. నేను మెస్సియాను అన్నాను అంటే ఆ మెస్సియా ప్రభు వారు చెప్పినట్లుగా వచ్చిన వ్యక్తి అని అర్థం కావాలి. క్రీస్తు వారు భూమి మీదకి వస్తే క్రీస్తు వారు నమ్మలేదు, కానీ యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత కూడా ఎదురు చూస్తాడు. ఇంకా మా మెస్సియా వస్తాడు, ఇంకా మా క్రీస్తు వస్తాడు, ఇంకా అభిషేక్తుడు వస్తాడు అని ఇప్పటికీ యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇశ్రాయేలు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది. అంటే ఆ రోజుల్లో ప్రభు వారు చెప్పిన మాట ఏంటి అంటే ఇదిగో నేనే క్రీస్తుని అనేక మంది మోసం చేయడానికి బయలుదేరుతారు అన్నారు. అంటే ఆయనే క్రీస్తుని ఎవరు నమ్మట్లేదు. నేను మరణించిన తర్వాత నేను క్రీస్తుని అని చెప్పేవాడు మీ మధ్యకి వస్తారు, జాగ్రత్త అని మాట్లాడుతున్నాను. నిజంగానే ఆలోచించండి, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత నిజంగా అలాంటి వాడు బయలుదేరిపోయారు అప్పుడే. ఇప్పుడు మనకు పేరు కనిపిస్తే తప్ప మనుషులు కనిపించరు. పేరు పక్కన ఉంటాయా? ఎవరిని ఎందుకు మనకు తెలుసు. చాలా మంది పేరు పక్కన వెంటనే క్రీస్తు ఉంటుంది. అంటే ఏంటి దాని అర్థం? ఆయన అభిషేక్తుడనా? ఆయన మెస్సియానా? ఆయన క్రీస్తునా? అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మన వాక్యాన్ని సరిగా ఆపాదించుకోవట్లేదు మన జీవితాలకి. అది క్రీస్తుని గురించిన మాట. క్రీస్తు అన్నది పేరు కాదు, అదొక లక్షణం. క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు, ప్రభు దేవుని చేత అభిషేకింపబడి భూమి మీదకి వచ్చిన ఆయనకి మాత్రమే సూట్ అయ్యేది. ఆ లక్షణం ఆయనది కాబట్టి ఆయన పేరు మనం పెట్టుకుంటూ ఉంటాం. అంటే ప్రభు గారు చెప్తున్న మాట అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. నేనే క్రీస్తుని అనేక మంది మోసం చేస్తారు అని. నిజంగా అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, మర్చిపోకండి. ఈ పరిస్థితుల్లో కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నాలుగో విషయం ఏంటంటే చూద్దాం. మత్తయి రాసిన సువార్త. మత్తయి సువార్త దగ్గరే ఉంటాం ఈరోజు మనం. 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గురించి సమాచారం గురించి వినబోతున్నారు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. మనం చూస్తున్న టాపిక్ ఏంటి అంటే యేసుక్రీస్తు వారు రావడానికి, క్రీస్తు వారు వచ్చే సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు చూపిస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనకు వెంటనే ఏమని త్వరలోనే వచ్చేస్తాడు ఆయన అని. ఇవన్నీ నెరవేరిపోతున్నాయంటే ఖచ్చితంగా మనం సమీపంగా ఉన్నాము రావడానికి అన్న విషయం మనకు అర్థం కావాలి. నాలుగో విషయం ఏంటి? యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాన్ని గురించి వింటారు. నిజంగా యుద్ధాలు ఎక్కడి నుంచి వింటున్నాం మనం? ప్రభు గారు చనిపోయే దగ్గర నుంచి వింటున్నాం. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది? నిన్న మొన్న ఎప్పుడో వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది? మొన్న ఎప్పుడో 19లో 66 అంటే ఎప్పుడో యుద్ధాలు జరిగిపోతున్నాయి. రష్యా యుద్ధం జరిగింది 17లో, తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగిపోయింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగిపోయింది. ఇంకా ఎన్నో యుద్ధాల గురించి మనం చరిత్రలు చూసినప్పుడు మనకు అనిపిస్తాయి. అంటే ప్రభు వారు చెప్పినట్లుగా యుద్ధాలు కూడా జరగడం ప్రారంభమయ్యాయి అన్న విషయం మనం నేర్చుకోవాలి. ఎన్ని యుద్ధాలు చూడట్లేదు. బైబిల్ చరిత్రలోనే ఎంతో మంది చక్రవర్తుల జీవితం మనకు కనబడుతుంది. అంటే ఎన్ని యుద్ధాలు చేస్తే నిజంగా ఈ పరిస్థితుల్లో ఉన్నాం మనం ఏం బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయకుండా మనం హ్యాపీగా ఈ
స్వయం పరిపాలన ఏదో అంటాం కదా, అలాగే మేము అంటే యుద్ధాలు అనేవి ఎప్పుడో జరిగాయి. అంటే ఎప్పుడో జరిగిపోయాయి అంటే నిజంగా ప్రభువు వారు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఐదో విషయం ఏంటంటే జనము మీదకి జనము. నాలుగో విషయంలో ఒక మాట ఏంటి, మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు. అంటే ఇవన్నీ జరుగుతాయి కానీ ఇవన్నీ జరిగిన వెంటనే అంతం రాదు. అంటే వెంటనే నేను వచ్చేయండి, మరి కొంత సమయం ఉంటుంది మధ్యలో, అంతం వెంటనే రాదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇవన్నీ చదువుతున్నప్పుడు, ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నప్పుడు నిజంగా నా సమయం దగ్గర పడింది అని నువ్వు సెట్ చేసుకోవాలి నీ జీవితాన్ని. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే అంతం వెంటనే రాదు అని రాయించాడు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే త్వరలోనే జరుగుతుంది తప్ప వెంటనే జరగదు అన్న విషయం అర్థం కావాలి. ఇవన్నీ జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి జరుగుతున్నాయా? జరుగుతుంది. కానీ అంతం ఎందుకు వెంటనే రాలేదు? మోసగాడు బయలుదేరగానే ఎందుకు ప్రభువు రాలేదు? ఎందుకంటే ఎంతో మంది ఆ విషయాన్ని గమనించి మారు మనసు పొందాలి అన్న ఆలోచనతో రాలేదు. ఇంకా కరువు భూకంపం యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు ప్రభువు రాలేదు? ఆ యుద్ధాలు ప్రభు వారు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి అన్న ఆలోచనతో ఆయన ఎవరో ఒకరు మారాలన్న ఆలోచనతో ఆలస్యం చేస్తున్నాడు ఆయన. అంటే ఈ అంతం ఎందుకు వెంటనే రావట్లేదు అంటే ఎంతో మంది మార్పు కోరుకుంటున్నారు ఆయన. ఇంకెంతో మంది మారాలి, వారంతా మారు మనసు పొంది స్థిరంగా సంఘంలో నిలబడాలి అన్న ఆలోచనతోనే అంతం వెంటనే రాకుండా, ఆయన త్వరగా రాకుండా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు మాట్లాడుతాం ఆలస్యం అమృతం విషయం అంటారు. ఇప్పుడు ప్రభు వారు ఆలస్యం చేస్తుంది ఎందుకు అంటే మన విషపు జీవితాన్ని వదిలి అమృతంగా అంటే సంఘంలో ప్రభు కొరకు మారే ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకు ఇవ్వడానికి ప్రభు వారు ఆలస్యం చేస్తున్నారన్న విషయం మర్చిపోకండి. ఐదో విషయం ఏంటంటే చూద్దాం. జనము మీదకి జనమును, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును, రాజ్యము మీదకు రాజ్యమును లేచును. అక్కడక్కడ చాలు. ఇప్పుడు ఐదో విషయం ఏంటంటే జనము మీదకి జనం వేస్తారు, రాజ్యాల మీదకు రాజ్యాలు వేస్తారు. నిజంగా చెప్పండి, అంత ప్రపంచం అంతా వద్దు, మన భారతదేశం గురించి మాట్లాడుతుంది. మొట్టమొదటి పరిపాలించిన ఎవరు? మనమేనా? మన నాన్న వాళ్ళ, మన తాతయ్య వాళ్ళ, బ్రిటిష్ వాళ్ళ? అంటే పునాదులు వెనక్కి వెళ్ళాలి. మొట్టమొదటి ఎవరంటే రాజులు. రాజుల కన్నా ముందు భారతదేశాన్ని మొట్టమొదటిగా పరిపాలనలోకి లేక భారతదేశంలో మొట్టమొదటి ఉంది ఎవరు అంటే ద్రవిడులు. చరిత్రలో మనకు కనిపిస్తాయి. ద్రవిడులు ఎవరు అంటే బైబిల్ నుంచి బయలుదేరిన వాళ్ళు. నోవాహు జలప్రళయం తర్వాత షేము, హాము, యాఫెతు అని ముగ్గురు సంతానం విడిపోతారు. బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు చల్లాచెదురు అయిపోయిన తర్వాత ఎంతో మంది సపరేట్ అయిపోతారు. ఆ అయిపోయిన వాళ్ళు షేము కుటుంబం అంటే షేము సంతానం వారు ఈ సింధు నాగరికత అంటే సముద్రాలు, నదులు ఉంటాయి, తీర ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ తీర ప్రాంతాల్లో నివసిస్తూ సింధు నాగరికత దగ్గరకు వచ్చారు. అంటే సింధు ప్రాంతాలకు వచ్చి అంటే భారతదేశం చివరి ప్రాంతాలకు వచ్చి అక్కడే నాగరికతను డెవలప్ చేసుకుంటూ బాబేలు గోపురం కట్టాలన్న ఆలోచన వారికి ఉంది. అదే నాగరికతను ఈ భారతదేశంలో డెవలప్ చేస్తూ వచ్చారు. అంటే మొట్టమొదటి మనలో పరిపాలన లేక మొట్టమొదటి ఇక్కడ జీవించిన ఎవరు అంటే ద్రవిడులు అన్నమాట. వారి తర్వాత ఆర్యులు బయలుదేరారు. అంటే వీరి మీద యుద్ధం చేసి అంటే జనం మీద జనం వేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ద్రవిడుల మీద ఆర్యులు లేచి ద్రవిడులు భయంతో వారు చాలా మంది చనిపోయి చాలా మంది పారిపోయి వేరే దేశాలకు వెళ్ళి నివసిస్తారు. అంటే కింద ప్రాంతాలకు వచ్చి నివసిస్తారు. ఇప్పుడు ఆర్యులు వచ్చేసారు వాళ్ళని ఆక్రమించి. అంటే జనం మీదకి జనం ఏమైంది? లేచింది. రాజ్యం మీదకి రాజ్యాలు ఏమయ్యాయి? లేచాయి. ఆ తర్వాత మీరు చూడండి మెల్లగా ఎంతో మంది రాజ్యాలు పరిపాలన తర్వాత ఎంతో మంది బయలుదేరిపోయారు. యేసుక్రీస్తు వారు వచ్చే టైంకి రోమ ప్రభుత్వం వచ్చింది. ఆయన తర్వాత ఇప్పుడు కూడా రోమ ప్రభుత్వమేనా? జగన్మోహన్ ప్రభుత్వం మళ్ళీ మీరు బయటికి లామాట అనేవాడు.
అంటే మారు జనము మీదకి జనాలు లేచాయి, రాజ్యం మీదకి రాజ్యాలు లేచాయి. ఇప్పుడు ఉండేటప్పటికి ఎన్ని రాజ్యాలు మారిపోయాయి. బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంది మన తెలుగు వాళ్ళు ప్రాణాలు అర్పిస్తే తప్ప ఈ దేశంలో మనం స్వయంగా హక్కుదారులుగా లేవు. మనం ఎంతో మంది మరణిస్తే తప్ప మనకి అర్హత రాలేదు. అంటే జనం మీదకి జనం ప్రభు వారు చెప్పినట్లుగా లేచాయి, క్రీస్తు వారు చెప్పినట్లుగా లేచాయి. అంటే క్రీస్తు వారి రాకడ అతి సమీపంలో ఉంది అన్న విషయం మనకు అర్థం కావాలి. ఇక ఆరో విషయం ఏంటంటే అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనకు ప్రారంభించాలి. మరో మాట ఏంటంటే అక్కడక్కడ కరువులు కలుగుతాయి. పాత నిబంధనలో కూడా కరువులు ఉన్నాయి. న్యాయాధిపతులు పరిపాలించిన తర్వాత రూతు గారి సందర్భం అంటే రూతు గ్రంథం మొదలైపోయేటప్పుడు పరిస్థితులు ఏంటంటే కరువుతో ఉండిపోయిన పరిస్థితులు. కానీ ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నా రాకడ వచ్చేటప్పుడు కూడా కరువులు ఉంటాయి. చేయడం తెలుసా? తెలుసని చుట్టాలా అంటే చూస్తాం. చేయడం ఇల్లు చూడండి ఎలా ఉంటాయి. మన ఇటుక సిమెంట్ కట్టుంటాం. ఎలా ఉంటాయి మన ఇల్లు? వెదురు తెలుసుకుని బ్యాంబూ స్టిక్స్ అంటారు. వెదురుతో చక్కగా మేకు కొట్టుకొని చిన్న చిన్నవి అంటే టెంపరీగా ఉండడానికి మాత్రమే చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బు లేక, ఇల్లు కట్టుకోలేక, ఒక్కరి సిమెంట్ దొరకక చేయడం. ఎందుకంటే అక్కడ భూకంపాలు ఎక్కువ వస్తాయి, కరువులు ఎక్కువ వస్తాయి. కరువులు వచ్చిన రాకపోతే భూకంపాలు మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఆ పరిస్థితులు, ఆ వాతావరణం అదంతా వేరు వాళ్ళకి. అందుకే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటే భూకంపం వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ కూలిపోతే నేను కూడా చనిపోతాను అంటే నేను కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు వద్దు అని వాళ్ళు కట్టుకోరు. కర్రలు అనుకోండి, కూలిపోయినా వీళ్ళ మీద పడినా పెద్ద ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ కూలిపోయినా నాశనం అయిపోయినా మళ్ళీ తెచ్చి కట్టుకోగల పెద్ద కాస్ట్లీ ఏం కాదు. అవన్నీ ఆలోచించి వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ నాగరికత అలా ఉంటుంది. అంటే ప్రభువారు చెప్పినట్లుగా కరువులు, భూకంపాలు కూడా కలుగుతున్నాయి. మన ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వచ్చిందంట చిన్న భూకంపం. అంటే ఇవన్నీ జరుగుతుంటే ఒక క్రైస్తవుడుగా నీకు ఏం అర్థం కావాలి? ప్రభువారు చెప్పిన ప్రతిదీ జరుగుతుంది అంటే నేను రాకడ అతి సమీపంలో ఉన్నాను, సిద్ధపడిపోవాలన్న విషయం అర్థం కావాలి. ఇవన్నీ వేదనకు ప్రారంభం అని మాట్లాడుతున్నారు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, బైబిల్ దేవుడు కాదు అని చెప్పే ప్రతి వారికి ఈ వచనం ఒక పెద్ద గుణపాఠం. ఎందుకంటే ప్రభు వారు చెప్తున్న ప్రతి మాట భవిష్యత్తులో జరుగుతుంది అని చెప్పారు. ఖచ్చితంగా మనం వర్తమాన భూతకాలంలో చూసాం. ప్రభు వారు చెప్పినట్లుగానే మోసగాడు బయలుదేరిపోయారు. ప్రభు వారు చెప్పినట్లుగానే యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రభు వారు చెప్పినట్లుగానే రాజ్యం మీద రాజ్యము, జనం మీద జనం లేస్తున్నారు. ప్రభు వారు చెప్పినట్లుగానే కరువులు, భూకంపాలు కలుగుతున్నాయంటే ప్రభు వారు నిజంగా దేవుడా కాదు? బైబిల్ అనేది మహాగ్రంథమా కాదు? ఈరోజు బైబిల్ తప్పని ప్రతి వాడికి ఈ వచనాలు చాలు. దేవుడు ఎంత గొప్పవాడు, మనం చదువుతున్న గ్రంథం ఎంత గొప్పదో క్రైస్తవం అనడానికి ఒక విధంగా మనం చాలా గర్వపడాల్సిన విషయం, సిగ్గుపడాల్సిన పని కాదు. ఎందుకంటే ప్రభు చెప్పిన ప్రతి మాట ప్రకృతిలో జరుగుతుంది. ప్రభు వారు చెప్పిన ప్రతి మాట సృష్టిలో నెరవేరుతుంది. ఇప్పుడు ప్రభు వారిని ధరించుకున్న నువ్వు నేను ఎంతో సిద్ధపాటు కలిగి బ్రతకాలి అని మనకి ఈ మాట నేర్పుతుంది. మాట ఎవరితో చెప్తున్నారు ఆయన అంటే శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు శిష్యులతో ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు అడిగారు ఏమని, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? ఇదిగో ఇవి సూచనలు. వాళ్ళు ఉన్నప్పుడు జరిగాయి, మనం ఉన్న కాలంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యేసుక్రీస్తు శిష్యుల గురించి చెప్తున్న మాట ఏంటి అంటే ఇది చెప్పవచ్చు 9వ అప్పుడు ఎప్పుడు ఇవన్నీ ప్రారంభించబడిన తరువాత, ఇవన్నీ జరగడం మొదలైన తరువాత జనులు మిమ్మల్ని శ్రమ పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించుదురు. అనేకులైన
ఈ మాట తీసుకొని మనం మాట్లాడుకున్నాం మొదటిలో. అంతవరకు సహించిన వాడు రక్షింపబడు. ఏది అంతము అంటే ప్రభు వారి వచ్చే రెండవ రాకడే అంతం. ఇంకొకటి ఏంటి అంటే మనం మరణించే స్థితి కూడా మనకు అర్థమే. ప్రభు వారు మాట్లాడుతూ అనేక మంది జనాలు నిజంగా మీ మీద అబద్ధ మాటలు చెప్పి నా నిమిత్తం మిమ్మల్ని శ్రమలు పాలు చేసి మీ చావు కారణంతో మీరు చనిపోతారు అని మాట్లాడుతున్నారు. అంటే నా రాకడకు రావడానికి ముందే మీరు చనిపోతారు అని చెప్తున్నారు. అంటే చనిపోయే లోపు చనిపోయే స్థితి కూడా అంతము, మన జీవితాంతం అది. ఇప్పుడు అంతము అనగానే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ అంతమే, మనం మరణించేది కూడా అంతమే. ఇక సహించండి అనే మాట ఎప్పుడు వాడతాం మనం? బాగా పెళ్లి జరుగుతుంది, మంచి పెళ్లి వాతావరణం, అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పెళ్లి కూతురు దగ్గర నిలబడి తప్పదమ్మా ఇక సహించాలి, నువ్వు ఏం చేస్తావు మనం అన్నాం అనుకోండి, ఆ మాట బాగుంటుంది అక్కడ? బాగోదే. ఎందుకు బాగోదు? ఎందుకు బాగోదు? అది సంతోషంగా ఉన్న సమయంలో సహించడం అనే మాట వర్తించదు. ఆనందంతో నిండిపోయిన పరిస్థితుల్లో సహించండి అనే మాట సూట్ అవ్వదు. మరి ఎలాంటప్పుడు సూట్ అవుతుంది? బాగా బాధ, ఎవరో చనిపోయారు అనుకుందాం, భర్త చనిపోయాడు, భార్య ఏడుస్తుంది, అంతా ఏడుస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులంతా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని తప్పదమ్మ సహించాలి, మనం కాకపోతే ఎవరు అన్నారు అనుకోండి, ఆ మాట సూట్ అవుతుందా? ఖచ్చితంగా సూట్ అవుతుంది. అంటే సహించండి అన్న మాట ఎక్కడ సూట్ అవుతుంది అంటే బాధలో ఉన్నప్పుడు సూట్ అవుతుంది, కష్టాల్లో ఉన్నప్పుడు సూట్ అవుతుంది, ఎంతో బాధతో నిండిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు సూట్ అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే సహించండి అని మాట్లాడుతున్నారు. అంటే శిష్యుడికి ఇది మీకు ₹1,00,000 వస్తాయి అని చెప్తున్నారా, కష్టాలు వస్తాయి సహించుకోండి అని చెప్తున్నారా? వెంటనే మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే క్రీస్తు కోసం ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో వారికి కష్టాలు ఎదురవుతాయి అన్న విషయం మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారే చెప్తున్నారు అంతవరకు, అంటే నేను వచ్చేంత వరకు మీరు ప్రాణాలతో ఉంటే ఎన్నో కష్టాలు కలిగితే వాటితో సహించి నిలబడండి. నేను వచ్చేలోపు నిజంగా మీరు ఉంటే సహించాల్సింది కష్టాలు. ఒకవేళ నేను రాకుండానే మీరు అంతం, అంటే మీ జీవితాంతం అయిపోయి మీరు చనిపోయే పరిస్థితిలో ఉంటే మీరు ఎన్నో శ్రమలు పొంది మీరు చనిపోతారు. అలాంటి శ్రమలో కూడా మీరు సహనంతో ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఒక మాట మనం చూస్తే ఇదే పత్రికను రాస్తూ పేతురు గారు ఒక మాట రాయించారు. ఆయన చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినాడు, అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. చాలు. భక్తులు తెలియజేసిందంటే ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించి, అంటే క్రైస్తవుడైతే బాధ అనమాట. ₹1,00,000 కలిసి రావు. క్రైస్తవుడైనంత మాత్రాన, క్రీస్తుని ధరించుకున్నంత మాత్రాన మనం అందరం ఎక్కువ కూర్చోం. ఆత్మీయంగా మనం బాగుంటాం ఆయనతో. భౌతికంగా బాగున్నా బాగాలేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. ఎవరైనా క్రైస్తవ్యంలోకి వస్తే క్రీస్తు అయితే క్రీస్తునందు బాధ అనుభవించి నిజంగా ఆ పేరు నేను క్రైస్తవుడు అయ్యాను అని సిగ్గుపడకుండా ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడి దేవుణ్ణి మహిమపరచాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తే ఇదిగో మీరు అంతవరకు సహించాలి, మీకు శ్రమలు వస్తాయి, ఆ శ్రమలో కూడా మీరు సహనంతో ఉండాలి అని శిష్యులు ముందుగానే ఒక బోధ తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా మీరు భక్తుల జీవితాలు చూడండి, చరిత్రలోకి వెళ్ళి నిజంగా మనసుంటే మారిపోవాలనిపిస్తుంది. వాళ్ళ గురించి మీరు ఒకసారి చదవండి, చదవండి. మీరు చదివితే నిజంగా మీరే స్థితిలో ఉన్నారో, దేవుడు నమ్ముకున్న వాళ్ళు అసలు ఏ స్థితిలో ఉన్నారో భక్తులు మనకు తెలియజేస్తారు. ఉదాహరణకి పేతురు గారు ఈ మాటలన్నీ మాట్లాడారు కాబట్టి పేతురు గారు కొంచెం 2 మాటలు మాట్లాడుతుంది. పేతురు గారు పునరుత్థానం తరువాత, అంటే యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానంగా లేచిన తర్వాత పేతురు గారు నిజంగా సంఘ నాయకత్వాన్ని స్వీకరించాడు. ఒక నాయకుడుగా ఎంతో మంది నడిపించాడు.
గొప్ప భక్తగా అంటే బోధ చేసే వ్యక్తిగా ఒక అద్భుతమైన ఆత్మ భావంతో కలిగి ముందుకు వెళ్తూ ఉండగా నిజంగా ఒక పరిస్థితిలో ఆయన మరణం ఎదురైంది. అగ్రిప్ప అనే ఒక అధిపతి పేతురుని చంపాలి అన్న ఆలోచనతో గుహలో బంధిస్తే నిజంగా ఆయన పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. మీరే ఎల్లుండి ఒక 2 రోజుల తర్వాత మీరు చనిపోదామని డాక్టర్స్ చెప్పారనుకోండి, మీరు ఎలా ఉంటారు? హ్యాపీగా 2 రోజులు ఆనందంగా తిని తాగి సంతోషంగా సినిమా చూసుకుంటూ షికారు చేసుకుంటూ ఉంటారా? మరి 2 రోజులు చచ్చిపోతామని చెప్తే ముందే చచ్చిపోతావు. అంత భయంతో నిండిపోతావు. అప్పుడే చనిపోతానంట 2 రోజుల తర్వాత ఇలా పని ఏమి లేదు ఇక్కడ. ఆ భయంతో 2 రోజులు చచ్చిపోవాల్సిన అసలు 1 రోజు చనిపోతాడు. అలాంటి పరిస్థితిలో ఉంటామా? మరి పేతురు గారు కూడా రేపు ఆదివారం చంపేద్దాం క్యాజువల్ గా నాకు రేపు చంపేద్దాం అన్నప్పుడు నిజంగా ఈ రోజు ఆయన స్థితి ఎలా ఉంటుంది? అలానే ఉంటారు అనుకుంటామా? కానీ ఆయన స్థితి ఒకసారి చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యములు. నిద్ర వస్తుందా? నిద్ర వస్తే ఒక చిన్న చిట్కా, లేచి కూర్చోండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మొదటి వచనం. దాదాపు అదే అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం తెలుసుకుని పేతురును కూడా పట్టుకుని ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉంటకు 4 చతుష్టయములు సైనికులను అతనికి అప్పగించెను. చాలు సందర్భం కావాలి. సంఘం ప్రబలుతూ ఉంది, స్వార్థ విస్తరణగా జరుగుతూ ఉంది. దీన్ని ఎలా అయినా ఆపాలి అని యూదులకు రాజుగా అంటే యూదులకు ఒక అధిపతిగా ఉన్నటువంటి అగ్రిప్ప సంఘంలో ఉన్న ప్రధానుడు, సంఘంలో ఎవరైతే కీలక పాత్ర పోషిస్తున్నారో వారిని తీసుకొచ్చి చెరసాలలో వేయించి యోహాను సహోదరుడిని యాకోబు గారిని ఖడ్గంతో నరికించేసారు. ఆలోచించండి మీరు. యాకోబు గారు ఖడ్గంతో నరికేస్తుంటే మాట మాట్లాడారు. చనిపోయాడు ప్రభు కొరకు నిలబడి ప్రభు కొరకు బ్రతకడమే కాదు, ప్రభు కొరకు చివరి శ్వాస కూడా ప్రభు కోసం విడిచిపెట్టేశాడు. ఆ మరణాన్ని కళ్ళతో చూసిన పేతురు గారు భయపడిపోవాలా? మనమైతే భయపడతామా? ఖచ్చితంగా భయపడిపోవాలి. బాంబోయికి నాకు వద్దు, ఈ క్రైస్తవులు నేను ముట్టుకోను, నేను ఆ పరిస్థితి కూడా యాకోబులా అయిపోతుంది, నాకు వద్దు అని భయపడాలి. కానీ పేతురు గారు చక్కగా నిద్రపోతున్నాడు. రాత్రి ఏదో వచ్చిన మీరు చూస్తే అదే కనపడుతుంది. 6వ వచనం. అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికులు అతన్ని నిద్రించుచుండెను. చాలు. ఆ రాత్రి ఏం జరుగుతుంది? ఇటొక సైనికుడు సంఖ్యలతో కట్టుకొని జాగ్రత్తగా కాపలా కాస్తుంటే పేతురు గారు చక్కగా నిద్రపోతారు. ఆయన అంటే భయం వేయలేదు ఆయనకి, వేయలేదు. ఎందుకంటే ప్రభు కోసం నిలబడినప్పుడే తెలుసు ఎప్పుడో ఒకప్పుడు నేను ప్రభు కోసం చనిపోతాను, ఖచ్చితంగానే ప్రభు కోసం చనిపోతాను, నాకేంటి భయం అనుకున్నాడు. రేపు నేను చంపేస్తామని పేతురు గారిని దాచిపెట్టినా రేపు చనిపోతాను కదా అని ఈరోజు ప్రశాంతంగా పడుకున్నాడు. అంటే ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు అంత ధైర్యంగా ఉంటారన్నమాట. ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు చనిపోవడానికి కూడా ప్రభు కోసం చనిపోవడానికి అంతగా ఇష్టపడతారు అన్నమాట. పేతురు గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు పేతురు గారి భుజాల మీద పెట్టిన బాధ్యత ఇంకా పూర్తి కాలేదు కాబట్టి దేవుడు మరలా పేతురు గారిని కాపాడి సంఘంలో నిలబెట్టాడు. సంఘం ఆయన మాటల చేత మరింత బలాన్ని పొందుకుంది. సంఘం ఆయన మాటల ద్వారా మరింత ఆత్మీయంగా బలపడింది. ఎప్పుడైతే పేతురు గారికి దేవుడు ఇచ్చిన పని సంపూర్తి చేశాడో మరణ దినం
సమీపించిందో నిజంగా పేతురు గారు చనిపోయే స్థితిలో కూడా ఇదే ధైర్యాన్ని విడిచిపెట్టలేదు ఆయన. నీరో మహారాజు, నీరో చక్రవర్తి పేతురు గారిని చంపాలి అని తీసుకొచ్చిన తర్వాత ఆయన చెరసాలలో ఉంచుతారు. బాగా ఆలోచించండి. చెరసాలలో ఉంచినప్పుడు సుమారు 9 నెలలు కటిక చీకటి కలిగిన ఒక గుహలో బంధిస్తారు ఆయన. ఆ బంధించడం కూడా ఎలా అంటే 2 చేతులు నిలువున ఇలా కట్టేసి తాడుకు కట్టి ఇక్కడున్నంత వరకు ఇలా చేతులు పైకి పెట్టి ఇలా నుంచోవడమే. కూర్చోడానికి లేదు ఆయన, పడుకోవడానికి లేదు ఆయన. వాళ్ళు ఏదైనా తీస్తే తినడం తప్ప స్వతంత్రంగా ఆయన ఏ పని చేసుకోలేని స్థితి సుమారు 9 నెలలు. ఆ పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు నాకు వద్దు అనుకోలేదు ఆయన. అది క్రైస్తవ జీవితం అంటే. నిలబడిపోయాడు. నేను చంపేస్తాను 9 నెలల తర్వాత 9 నెలలు ఇలానే పడుండాలంటే ఖచ్చితంగా అలానే ఉన్నాడు. నిజంగా ఒక తల్లి బిడ్డలు కావడానికి 9 నెలలు ఎలా అయితే బాధ వేస్తుందో, ఎలాంటి స్థితిని అయితే చూస్తుందో, నిజంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఎంత బాధైనా దిగవేకుంటుందో పేతురు గారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సుమారు 9 నెలలు అంత బాధ అనిపిస్తూ కూడా చనిపోయే లోపు సుమారు 49 మందిని ఆత్మీయంగా కని చనిపోయాడు. ఆయన చనిపోతూ నేను చనిపోయిన తర్వాత నాతో పాటు క్రైస్తవ్యంలో గొప్పవాడు అయిపోకూడదు, నా తర్వాత మరలా ఎవరు రాకుండా ఉండకూడదు, నేను మరణించిన తర్వాత నేను మరణించే లోపు ఆత్మీయంగా ఎంతో మందిని కనాలి అనుకున్నారు ఆయన. ఒక తల్లి బిడ్డలు కంటానికి ఎంత బాధపడుతుందో ఆత్మీయంగా అనేక మందిని కంటానికి సంఘ కాపులు కూడా అంతే బాధపడుతుంది. క్రీస్తులోకి వచ్చినప్పుడు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే నేను చూసి అంతే బాధపడతారు. పేతురు గారు అదే బాధపడుతుంది. నేను చనిపోతున్నందుకు బాధలేదు, కానీ నేను చనిపోయిన తర్వాత నాలా క్రీస్తు కొరకు నిలబడేవాడు కావాలి అనుకున్నాడు ఆయన. సుమారు 49 మందిని మార్చి చనిపోయారు. ఏ స్థితిలో ఉండి? కదలలేని స్థితిలో ఉండి కూడా ఈరోజు మనకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరు ఉన్నాయి, అన్నీ ఉన్న ఒక ఆత్మ కూడా మనం రక్షించలేకపోతున్నాము అంటే పేతురు గారు గుహలో ఉన్న ఒకటే, ఈరోజు మనం బయట ఉన్నాం. అది పేతురు గారి జీవితం. ప్రభు కొరకు చనిపోతూ కూడా ఆయన అన్న మాట ఏంటి అంటే, ఇదిగో ప్రభు కొరకు నేను చనిపోతాను, ప్రభు కొరకు చనిపోవడానికి నేను సిద్ధపడ్డాను, కానీ ప్రభువుల శిలువ మీద చనిపోవడానికి కూడా నాకు అర్హత లేదన్నాడు ఆయన. ప్రభువుల శిలువ మీద చనిపోవడానికి నాకు అర్హత లేదు. తలకిందులుగా ఉన్న శిలువే నేను చంపి అలా చనిపోయాడు. తలకిందులుగా చనిపోయాడు ఆయన. అది క్రైస్తవ జీవితాలంటే. మీరు శ్రమలు అనుభవిస్తారు, మీరు హింసలు పడతారు, ఎంతో మంది నా నిమిత్తం దూషిస్తారని ప్రభు వారు పలికిన భయపడిపోయి మేము వెంబడించము, ఇంత మాకు పని లేదు, నాకు అవసరం లేదు అని పారిపోలేదు, నిలబడ్డారు. అది విశ్వాసం, అది క్రైస్తవ జీవితం అంటే. పేతురు గారిని మాత్రమే కాదు, మిగిలిన శిష్యులు కూడా మీరు ఆలోచించండి. యాకోబు గారిని ఖడ్గంతో నరికి చంపేస్తే చనిపోయాడు. దేవుడు ఆపలేదు, ఎందుకంటే యాకోబు గారికి ఇచ్చిన పని పూర్తయింది. ఇంకా మీరు ఆలోచించండి. భర్తలోనే అనే ఒక శిష్యుడు మనకు కనిపిస్తాడు. బైబిల్లో మనకు పెద్దగా రాయబడకపోయినా ఆయన మాట మనం ఒకసారి ఆలోచిస్తే బ్రతికుండగానే, చనిపోకుండా బ్రతికుండగానే పైన చర్మం అంతా తీసేస్తే చనిపోయాడు. మనకి దెబ్బ తగ్గి పైన చర్మం ఊడిపోయింది అనుకోండి, ఎన్ని రోజులు చూస్తాం దాన్ని? తగ్గే వరకు ఎంత బాధపడతాం? కొంచెం చర్మం ఊడిపోతుంది, ఎంత బాధపడతాం? చాలా బాధపడిపోతాం. కానీ బ్రతుకుండి ఆరోగ్యంగా ఉండగానే పైన చర్మం అంతా లాగేస్తుంటే నిజంగా భర్తలో గారికి బాధ కదా, అది కష్టం కాదా, అది శ్రమ కదా? ఊహించుకోండి మీరు. ఆ పరిస్థితిలో కూడా దేవుడిని విడిచిపెడతానన్న మాట నోటి వెంట రాలేదు. అది క్రైస్తవ జీవితం. ప్రభు ముందే చెప్పాడు, మాకు ఇవన్నీ వస్తాయి, ఇవి మాకు ఎప్పుడైనా ఖచ్చితంగా జరుగుతాయి అన్న ఆలోచనలోనే ఉన్నారు తప్ప నిజంగా ఇవన్నీ జరుగుతాయి పారిపోదామని ఎప్పుడు ఆలోచించలేదు. తోమా గారు ఎవరైతే అవిశ్వాసి అని మనం ఎక్కువ గుర్తుంచుకుంటామో ఆయనే ఈరోజు భారతదేశంలోకి క్రైస్తవ్యం రావడానికి మూల కారణం. చెన్నై సువార్త చేశారు ఆయన. కాలినడకన
ఈరోజు రవాణా సౌకర్యాలు ఏం లేవు. ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా కాలినడక తిరగాల్సింది. అలా తిరుగుతూ కూడా ఈరోజు భారతదేశంలో చక్కగా మనం బైబిల్ పట్టుకుని ప్రతి ఆదివారం ఆరాధన చేసుకుంటున్నామని కారణం తోమ గారు. మర్చిపోకండి. శిష్యుల జీవితాలు చూడండి, క్రీస్తుని ధరించిన వారి జీవితాలు చూడండి. మరణించేలోపు మరలా వారి స్థానాన్ని భర్తీ చేసే సైనికులు నిలబెట్టి చనిపోయారు ప్రభువు వారు చెప్పినట్లుగా. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా క్రైస్తవుడు నిలబడాలన్నమాట. ఈరోజు ఇదే సిచ్యువేషన్లో, ఇదే గ్రాఫ్లో మనలో మనం పెట్టుకుంటే మనం కూడా అంతవరకు సహించాలి. దేవుడికి ఇష్టమైనది ఏంటి అంటే మన అందం కాదు, మన ఆస్తి కాదు, మన డబ్బులు కాదు, మన ఫ్రెండ్ సర్కిల్ కాదు. దేవుడు అద్భుతమైన మాట రాయించాడు. ఏంటో తెలుసా? భక్తుల మరణాలు దేవుడికి విలువైనవి. ఆ రోజు పేతురు గారు ప్రాణాలు వదిలిస్తుంటే మరణం దేవుడికి విలువైనది. భక్తులమ్మాయి గారి చర్మం లాగేస్తూ ఉంటే, ఆయన చనిపోతూ ఉంటే ఆ మరణం దేవుడికి విలువైనది. తోమ గారిని బళ్ళెత్తు పొడిచి ప్రార్థన చేసుకుంటుంటే బళ్ళెత్తు పొడిచి చంపేశారు తోమ గారు. ఆ మరణం దేవుడికి ఇంపైన సువాసన. క్రీస్తు వారు చనిపోతూ ఉంటేనే, క్రీస్తు వారు నలగొట్టబడుతూ ఉంటేనే దేవుడు ఇష్టపడ్డాడు. అతని నలగొట్టడు యెహోవాకు ఇష్టమైనది. ఎందుకు క్రైస్తవులు దేవుళ్ళు గొప్పగా ఉన్నవారు, దేవుడి కోసం చనిపోతూ ఉన్నవారిని చూసి దేవుడు ఎందుకు అంత ఇష్టపడుతున్నాడు అంటే, ఈరోజు వాడు చిందించిన అదే రక్తము ఎంతో మంది మారడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు పరిమళ వాసనగా తనను తాను నలగొట్టుకుని అర్పించుకున్నాడు. అందుకే ఈరోజు మనం క్రీస్తుని నమ్మి ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఆ రోజు భక్తుల జీవితాలు కూడా అంతే. ఎవరైతే భక్తులను చూసి మారిపోయి దేవుళ్ళు స్థిరపడ్డారో వారిని రక్షించినట్టే భక్తులు. ఈరోజు నువ్వు నేను కూడా అంతే. ప్రభు ప్రాణాలు వదిలేసే స్థితి వచ్చినా వెనక్కి తిరగకూడదన్న విషయం మనకు బైబిల్ నేర్పుతుంది. ఒక్కసారి నాలుగుపై చెయ్యి పెట్టిన తర్వాత అలా వెనక్కి తిరగడం అనేది అసాధ్యం. తిరగకూడదు కూడా. క్రైస్తవ జీవితాలు అంటే చిన్నవి కావు, దేవుడికి నచ్చినట్లుగా బ్రతకాల్సినవి. ఎంతో మంది మార్పు కారణం అవ్వాలి జీవితం, భక్తుల జీవితాలు. అంతవరకు సహించాలి కాబట్టే భక్తుల ప్రాణాలు, భక్తుల మరణాలు దేవుడికి విలువైనవిగా కనిపించాయి. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న నీకు నాకు కూడా అంతవరకు సహించండి అన్న మాట వర్తిస్తుంది. మరి మనకు ఎలాంటి కష్టాలు కలిగితే, మనం ఎలాంటి పరిస్థితుల్లో సహించుకోవాలి, మన మరణాలు దేవుడికి ఇష్టంగా ఎలా ఉండాలి అంటే, వచ్చేవారు నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వచ్చేవారు మాట్లాడుకుందాము. మరింత బలపడి మాటలు వినడానికి మాత్రమే కాక మన క్రియలను చూపించి దేవుని మహిమపరచడానికి ప్రయత్నించాలి. తల వంచుని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల మహోన్నతమైన మీ ఘనమైన నామమున మరి ఒకసారి కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఇది మీ కుమారుని నోటి వెంట చాలు వారిన మాటలు తండ్రి మా మీ సిద్ధపాటు ఎంతో తోడ్పడుతుంది. దేవా, ఇదిగోనైనా మీ శిష్యులతో చెప్పినటువంటి అమూల్యమైన మాటలు తండ్రి ఈరోజు క్రీస్తుని ధరించుకున్న శిష్యులుగా మారిన మాకు మరింత ఆత్మీయ ఫలాన్ని అందిస్తూ ఉన్నారు తండ్రి. ఇదిగోనైనా ప్రతి క్రైస్తవులు ఎలా జీవించారు తండ్రి మీ శిష్యుల ద్వారా తండ్రి, మీ పిల్లల ద్వారా, మీ కొరకు భక్తిగా జీవించిన భక్తి పరుల ద్వారా మాకు తెలియజేసింది తండ్రి. వారిని గురించి తెలుసుకున్న మేము ఇక్కడ ఆగిపోక మా జీవితాలు కూడా వారి వల్ల మిమ్మల్ని సంతోషపెట్టకు సహాయం తెచ్చేయండి తండ్రి. ఎవరు చూస్తూ ఉన్నా చూడకపోయినా మీరు మమ్మల్ని చూస్తున్నారని గుర్తెరిగి తండ్రి మీ కొరకు నిరీక్షణతో జీవించడానికి మాకు సహాయం తెచ్చేయండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా వారిని మరింత బలపరిచి మీ కొరకు సైన్యంగా నిలబడడానికి వారికి సహాయం తెచ్చేయండి. నిశ్చితమైతే వారిని వారి కుటుంబ పరిస్థితులను గమనించి తండ్రి మంచి ఆహ్లాదకరమైన ఆత్మీయ వాతావరణాన్ని అందించండి. మీకు మాకు సహాయం అందించి మీ మాటలు చక్కగా నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ప్రతి ఒక్క విషయంలో ఆయన మీ సహాయం మరింత అందిస్తుంది. ప్రభువైన క్రీస్తు వారి నామములో